నీకు బాలు ఎలా తెలుసు? అది ఎస్ చెప్తే హస్బెండ్ అయ్యేవాడు, నో చెప్పాను కాబట్టి ఫ్రెండ్ అయ్యాడు. అంటే ఇప్పుడు 13th ఎపిసోడ్ మొత్తం చెప్పాలంటే కష్టం కదా మేడం. ఏంటి బ్రో అర్జెంటా? వాష్రూమ్స్ ఉన్నాయి. లేదు బ్రో, లోపల ఏం జరుగుతుందని చెప్పి టెన్షన్గా ఉంది. దిస్ ఇస్ ఆకాష్. సీత. ఆయనకి పెళ్ళైపోయింది. మాకు పెళ్ళయిందని మీకెట తెలుసు బ్రో? మీకు పెళ్లి కాకపోతే ఇక్కడ జాబ్ రాదు కదా బ్రో. కరెక్టే బ్రో, ఇంటెలిజెంట్. నాకు తెలుసు బ్రో. మీరెక్కడున్నారంటే నా గుండెలు ఉన్నారని చెప్పగలను. మరి సీత ఎక్కడుందంటే నేనేం చెప్తాను మేడం. మేడం పడేయమంటే చెప్పాడు 2 minutes పని ఈజీగా అయిపోద్ది. సరే చూద్దాం, తన్ని లైన్లో పెట్టు. ఈ వీక్ అంతా పనులు నేనే చేస్తా. సరే పెట్టా? బ్యాట్ ఓకే, పడేస్తాను చూడు. హలో అత్త, బాగున్నారా? బాగున్నాను సీత, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నా. మొన్న మీ నాన్న పంపించిన అబ్బాయి నచ్చలేదని చెప్పావంట. మరి నచ్చకపోతే నచ్చలేదని కదా చెప్తారు. అబ్బాయి చూడ్డానికి బాగున్నాడు, పైగా ఆస్తి పాస్తులు కూడా బాగున్నాయంట. కానీ నా మనసులో చూడలేదు కదా అత్త. చోటు లేదా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పు, వాడికిచ్చి పెళ్లి చేస్తాం మీ నాన్నతో మాట్లాడి. ఉన్నారత్త, కానీ వాడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. అంటే నువ్వు నచ్చలేదా వాడికి? అంత లేదు, నేనంతే వాడికి చాలా ఇష్టం, కానీ బయట పట్టట్లేదు. ఇంతకు ఎవరు అతను? ఇంకెవరు, మీ కొడుకే. ఏంటి, నా కొడుక? సీత నిజమేనా? నీకు బావంటే అంత ఇష్టమా? అవునత్త, ఇష్టమే. చాలా ఆనందంగా ఉంది సీత. ఈ మాట మీ నాన్నకు చెప్తే ఎగిరికి అందేస్తాడు. అత్త అత్త, ఉండు, ఇప్పుడే నాన్నకు చెప్పకండి. ఫస్ట్ మీ కొడుకుని చెప్పనియండి. వాడి బొంద, వాడికి 2 తగిలిస్తే వాడే ఒప్పుకుంటాడు. నేను చూసుకుంటాలే వాడి సంగతి. మీ కొడుకుతో ఎలా చెప్పించాలో నాకు తెలుసులే అత్త. సరే అత్త, నాన్నతో ఇప్పుడే చెప్పకండి. బావ ఓకే చెప్పాక చెప్తా. జాగ్రత్త సీత. ఓకే అత్త, బాయ్. ఎవరితో మాట్లాడేసి వచ్చావు? మా అత్తతో. అమ్మని అమ్మ, ఇంతకేంటి మ్యాటర్? బావేమన్నా ఎక్కువ చేస్తే కాలు చేతులు ఇరగొట్టమని చెప్పింది. ఇప్పుడు చెప్పు. ఏం లేదు, బాలుకెందుకు నువ్వు చెప్పావు, మంచోడు కదా, బాగుంటాడు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పింది. నేను మాట్లాడతాను కూడా చెప్పింది. నువ్వేం చెప్పావు? బాలు వద్దని చెప్పా, కానీ వాడికంటే మంచోనే చూడమని చెప్పా. అదేంటి, నీ మనసులో ఎవడో ఉన్నాడని చెప్పావు? అవును చెప్పాను. మనసులో కొన్ని పెట్టుకుని ఇంకోటి ఎలా చూడమంటావా నువ్వు? ఆ మనసులో ఉన్నవాడినే చూడమని చెప్పా. ఆ మనసులో ఉన్నాడు మా అమ్మకి తెలుసా? చూపించిందే మీ అమ్మ. అవునా? ఆడు ఎలా ఉంటాడో కూడా తెలుసా మమ్మీకి? కావాలంటే మీ అమ్మని అడుక్కో. అమ్మా ఎందుకులే, ఆయన నువ్వు చేసుకుని నాకేం పనిలే. ఓకే, ఎందుకురా ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటావు? నేనే ఫీల్ అవుతాను, నేనేం ఫీల్ అవ్వట్లా. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. నాకు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నాకు ఆఫీస్లో ఊహ ఉంది, నేను ఊహను సెట్ చేసుకుంటాను. అవునా? సరే చూద్దాం 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 బాగా చూడు. చూద్దాం. ఏంటే లేట్ అలా చూస్తున్నావేంటే? వచ్చి బండి కదా. నేను బైక్ ఎక్కాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటో మాట? నెక్స్ట్ టైం నుంచి బండి ఆపి ఆటోలో ఎక్కించొద్దు నన్ను. ఎక్కిస్తే మనం ఇద్దరం బావ మడదాంలమని ఆఫీస్లో అందరికీ చెప్పేస్తా. అదేంటి, నీకు ఆటో ఎక్కడం ఓకే అని చెప్పావు కదా. ఇప్పుడు ఓకే కాదని చెప్తున్నా కదా. ప్లీజే, ఎలా అయితే ఆఫీస్ మొత్తం దొరికిపోతామే, మన జాబులు పోతే. అర్థం చేసుకోవే. నో, తప్పదా? తప్పదు, మూసుకుని బండిది. ఆఫీస్ కింద డ్రాప్ చేసి అక్కడ దిగు. హే, వీళ్ళేంటి కలిసి వస్తున్నారు? అమ్మని అమ్మ.
ఏంటి బ్రో మీ ఆవిడేమో అట్ల కడితే కలిసింది అలా చూస్తున్నావు? అది పక్కన పెట్టు కానీ ఎట్లా వచ్చినావు నువ్వు? బైక్ మీద వచ్చా. అదే బైక్ మీద ఎవరితో వచ్చినావు? నాతో నేను వచ్చా. బ్రో అబద్ధం ఆడకు బ్రో. సీతను ఎక్కించుకొని రావడం నేను చూసాను. సీత? ఓ మన ఆఫీస్లో ఉన్న సీత? తనే బ్రో. తను ఉందని గుర్తు చేసిందే నువ్వు, నాకెలా తెలుస్తుంది బ్రో? బ్రో నువ్వు ఎక్కించుకొని రావడం నేను చూశాను బ్రో. బ్రో మీకు ఇది ఐ డిఫెక్ట్ ఉందిలే బ్రో. అదిగో సీత, అదే ఫేస్ అదే డ్రెస్. ఏంటి ప్రాబ్లం? ఏం లేదండి, మన ఇద్దరు బండి మీద రావడం ఏం చూసారంట. నిజమే కదా? నువ్వు తను ఒప్పుకొని చూడు. నేనేమన్నా? నిజం కాదన్నా. ఇందాక మీరు కలిసి వచ్చారని చెప్పారు కదా. ఏంటో ఏంటి బ్రో అలా అంది? నేను చూశాను తన్ని. ఏంటి బ్రో? తను ఇంతకుముందు నాకు తెలుసా? తెలియదు బ్రో. మరి తనతో ఎలా వస్తాను బ్రో? ఏంట్రా వాడితో మీటింగ్? బ్రో ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, లోపలికి రా. అవును సీత ఎక్కడా? సీత నాకనే ముందే వెళ్ళిపోయింది మేడం. ఓకే రా. నేను చూశాను కదా వీళ్ళిద్దరు రావడం. నిన్న డిస్కస్ చేసిన కాన్సెప్ట్ మీ ఇద్దరికి అర్థమై ఉంటుంది కదా? అర్థమైంది మేడం. ఏమర్థమైంది? అదే మీరేం చెప్పారో అదే అర్థమైంది. ఓకే ఇవాళ స్టార్ట్ చేద్దామా? వద్దన్న మీరు వదలరు కదా. ఏంటి? అదే స్టార్ట్ చేద్దాం మేడం. సీత గారు ఖర్చీప్ ఉందా? దేనికి? చాలా చెమటలు వస్తున్నాయి, వేడిగా ఉంది. ఆల్రెడీ ఏసీ ఆనే ఉంది కదా, చాలా కూల్గా కూడా ఉంది. అంటే మీరు హాట్గా ఉన్నారు కదా. ఓకే గైస్ దట్స్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. అంటే మీకు మ్యారేజ్ అయిపోయిందా? బాయ్ ఫ్రెండ్ లేడా అంటే మ్యారేజ్ అవ్వలేదన్న కదా. అంటే మీరు సింగిలా? ఎవరు చెప్పారు నేను సింగిల్ అని? అంటే కాదా? లేదు. అంటే బాయ్ ఫ్రెండ్ లేడు, మీకు మ్యారేజ్ కాలేదు, అంటే మీరు సింగిలే కదా? అవును పెళ్లి కాలేదు, బిఎఫ్ లేడు. అంటే మీరు సింగిలే కదా మేడం? నువ్వు అడిగిన దానికి చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నానా? మీ వర్క్ మీరు చేసుకోండి. ఊహా. హలో 2 minutes మ్యాగీ ప్రిపేర్ చేసినట్టు పడేస్తా అన్నా. కావాలంటే ఇప్పుడు ప్రపోజ్ చేస్తాను చూడు. ఛే నీకు అంత సీన్ లేదులే. ఊహా.